ఒక టీచరు, ప్రభుత్వ స్కూలు టీచరు. ఆ టీచర్ పేరు అనురాధ. 40 ప్రపంచ రికార్డులు ఆమె పేరు మీద ఉన్నాయి. నమస్తే. ప్రస్తుతం నేనున్నది సంగారెడ్డి జిల్లా. దాని పక్కన ఉన్న ఒక ఊరిలో ఉన్న ఒక టీచరు, ప్రభుత్వ స్కూలు టీచరు. వారికి సంబంధించిన కొంత సమాచారం మరికొంత లోతుగా స్టడీ చేసిన తర్వాత వెళ్ళి వారిని కలిస్తే బాగుంటుందని అనిపించింది. ఏమిటి ఆ సమాచారం అంటే 40 ప్రపంచ రికార్డులు ఆమె పేరు మీద ఉన్నాయి. 1-2 రికార్డులకే మనం ఔరా అంటాం. ఒక 5-10 ఆహా ఓహో అంటాం. అదే 40 ఉంటే కనుక అంటే సెంచరీకి దగ్గరలో. అన్ని రికార్డులు సాధించడం వెనుక ఉద్దేశం ఏమిటి, అసలు ఆ రికార్డులు సాధించడం ఎట్లా సాధ్యమైంది, ఉద్యోగ జీవితము, కుటుంబ జీవితము, ప్రయాణము చాలా రకాలుగా ఉంటుంది. చాలామంది మన దాంట్లో మాకు టైమే లేదు, ఏదో చేద్దామని చేయలేకపోతున్నాం, ఇట్లాంటి మాటలు తరచుగా వింటూ ఉంటాం ఇంట్లో బయట ఎక్కడంటే అక్కడ. వీటన్నింటికి ఇవి చేస్తూనే ఇన్ని రికార్డులు నెలకొల్పడం ఎట్లా సాధ్యమైంది? ఆ టీచర్ పేరు అనురాధ. వారు పనిచేస్తున్నది ఇక్కడే సమీపంలోనే. వారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం గారు నమస్కారం. అనురాధ గారు బాగున్నారు మేడం? ఏం బొమ్మ గీస్తున్నారు? అది నేను లీఫ్ ఆర్ట్ చేస్తున్నాను సార్. లీఫ్ ఆర్ట్స్ అంటే ఆకుల మీద ఏమాకది? ఇది రాగి ఆకు సార్. ఇది మనము తెలుగు సంస్కృతంలో అశ్వత్థ వృక్షం అంటాం కదండి, రాగి చెట్టు. ఆ రాగి చెట్టు ఆకు ఇట్లా ఉంది. ఇట్లా అంటే మీరు అంటే మీరు ఈ వరల్డ్ రికార్డు 40. నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అసలు మీ గురించి నాకు వచ్చిన మెసేజ్ చెప్తాను నేను. అది నాకు వాట్సాప్ గ్రూపులో బహుశా నేను నారాయణమ్మ గారి ఇంటర్వ్యూ తర్వాత ఆమెది ఎట్లయితే వచ్చిందో మీది అట్లే వచ్చింది నాకు. ఎవరు పంపినరో కానీ ఒక గ్రూప్లో అయితే నేను చూసిన 40 వరల్డ్ రికార్డ్ ఈమె పేరు మీద ఉన్నది. ఆకుల మీద బొమ్మలు గీయటం వీరి ప్రత్యేకతతో పాటుగా పెయింటింగ్స్లో చాలా రకాలు ఉన్నాయని అన్నారు. అంటే అసలు ఈ ఆకుల మీద ఈ బొమ్మలు గీయటం అనేది మీకు ఎవరి ద్వారా వచ్చింది, ఎప్పుడు ఎట్లా వచ్చింది? ఈ ఆకుల పైన వేయడం అనేది మన ప్రాచీన కళ సార్. అప్పట్లో ఆ గ్రంథాలు అవన్నీ కూడా మన పేపర్ అవైలబుల్ లేని టైంలో అంతా ఆకులపైనే కదా తాళపత్ర గ్రంథాలు అని వాటిపైన రాసేవాళ్ళు కదా. అది అట్లాగే ఆ మైండ్ లో ఉంటుంది కదా సార్, పాత హిస్టరీ అంతా. సర్లే ఇంకా చూద్దాం మనం కూడా అని చిన్నప్పుడు స్కూల్ డేస్లో మనం పిల్లలందరం ఏం చేస్తాం సార్, అప్పుడు ఏదో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకుంటాం కదా. అట్లాగే అందులో ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్ కానీ చామంతి, అలాంటి ఫ్లవర్స్ అన్ని దాంట్లో పెట్టడము, బుక్ లో పెట్టుకోవడము, ఎండిపోయిన దాన్ని చూసుకొని కొంచెం దానిపైన కలర్స్ వేసుకొని ఆడుకోవడము అట్లా. అదే విధంగా ఆకులు కూడా పెట్టడము, ఆకుల పైన పెయింటింగ్, నెమలికలు పెట్టుకునేది అప్పుడు చిన్నప్పుడు. నెమలికలు వాటిపైన కూడా వేసాము సార్. నెమలికల పైన కోడి ఈకలు అవన్నీ ఉంటాయి కదా, వాటిపైన కూడా వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం అది రిస్క్ ఏం లేదు, సేమ్ వర్క్. సామెత ఉంది చూడండి, కొప్పున్నమ్మ జుట్టున్నమ్మ ఏ కొప్పన్నా కట్టవచ్చు అని. కళ మనకు ఉంటే ఏదైనా చేయొచ్చు, దేనిపైన వేయచ్చు. ఇది అంటే చిన్నప్పటి నుంచే ఇట్లా ఆకుల మీద బొమ్మలు గీయటం? చిన్నప్పటి నుంచి వేసేదాన్ని సార్. అది ఈ మధ్య అది వెలుగులోకి వచ్చింది బాగా. ఈ మధ్య బాగా వస్తుంది అసలు వాట్సాప్లలో. అంటే మీరే ఉన్నారా? మీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? నాకు తెలిసి లేడీస్ అయితే ఎవరు లేరు. మీ ఫస్ట్ లేడీ అంటే చెప్పలేదు, నాకు తెలియదు. అసలు మీరు చూస్తేనే వచ్చిన నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. మీరే మగవాళ్ళ దాంట్లో ఈ మధ్య ఎవరు ఒకరిద్దరు కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు సార్, మగవాళ్ళలో చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఈ లెక్కన ఇప్పుడు మీకు దగ్గర 40 ఏళ్ళు ఉంటాయి.
మీ వయసు ఉంటుంది సార్. 40 ఏళ్ళు ఉన్నాయి మరి 44 ఉంటాయి. 44 అంటే 44. అన్నప్పుడు ఇది ఎప్పటి నుంచి ఇట్లా ఆకు మీద బొమ్మలు గీయటం మీరు 30 ఏళ్ళ నుంచి అని ఉంటుంది కదా 30 స్కూల్ డేస్ లోనే వేసాను సార్. మధ్యలో కాలేజ్ టైంలో కొంచెం ఈ పెయింటింగ్స్ వీటిపైన పడ్డాను. అవును ఓకే. అప్పుడు మనకు కలర్స్ అవైలబుల్ లేవు. అవును. సో ఆ ఉన్న వాటితోనే పెన్సిల్ షేడ్స్ వేయడము అవి అట్లా చేసేదాన్ని. ఆకులు అవన్నీ బుక్ లో పెట్టుకోవడము, నెమలికలు అని నెమలి పింఛన్లు ఉంటాయి కదా అవి ఇవన్నీ బుక్ లో పెట్టుకోవడము. ఇంకా ఏంటంటే మన అగరబత్తి అట్ట ఉంటది కదండి, అవి కూడా స్మెల్ కోసం అని చెప్పి నోట్ బుక్ లలో పెట్టుకోవడం, మంచి స్మెల్ వస్తుందని అట్లా అప్పట్లో ఒరిజినల్ అట్లా పెట్టుకునేదాన్ని. పెట్టడము. తర్వాత ఇంకా అమ్మ శారీస్ కి ఫాల్స్ అవి కుడతా ఉంటుంది కదా, కుట్టినప్పుడు వాటిపైన అట్టలు వస్తాయి ఫాల్ కి. చిన్న అప్పుడంతా స్పెషల్ గా డ్రాయింగ్ షీట్ కొని చెయ్యాలి అంత అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇంకోటి మనకి అప్పుడు మ్యాథ్స్ కి కంపల్సరీ వైట్ చిన్న సైజే ఉంటుంది. ఆ నోట్ బుక్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ అంతా మ్యాథ్స్ చేసుకుంటూ వచ్చేదాన్ని, వెనకాల నుండి అంతా ఆర్ట్ వేసుకుంటూ వచ్చేదాన్ని. సైన్స్ కి 1 సైడ్ రూల్ ఉండేది. సైన్స్ గీతలు ఒక పక్క వైట్ ఒక పక్క ఉండేది. ఈ మ్యాథ్స్ ఓన్లీ మొత్తం ప్లెయిన్ నోట్ బుక్. సో ఇక్కడ నుండి అంతా మ్యాథ్స్ చేసుకుంటూ వచ్చేదాన్ని, వెనకాల నుండి అన్ని డ్రాయింగ్స్ వేసుకు వచ్చేదాన్ని. మీరు మ్యాథ్స్ మ్యాథ్స్ ఏం చదువుకున్నారు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. ఎంఎస్సి కెమిస్ట్రీ బిఎడ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్కూల్ పిల్లలకు చెప్పేది? నేను ఇక్కడ మన సంగారెడ్డి డిస్టిక్ లో పెద్ద గోపురారామన్ విలేజ్ ఉంటుంది సార్, మునిపల్లి మండల్, అక్కడ చేస్తాను. ఎస్జిటి టీచర్ గా చేస్తాను. ఎస్జిటి ఎంఎస్సి బిఈడి చేసి అంటే డిఎస్సి లో మనకు దాంట్లో వచ్చింది. మరి మీరేనా నాకు ఎవరు చెప్పారు డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచింగ్ చేసేవాళ్ళట మీరు? డిగ్రీలా ఇంటర్లో? అంటే నాకు చిన్నప్పటి నుండి టీచింగ్ అలవాటు సార్. మా ఫ్యామిలీ మొత్తం, మా అన్నయ్యలు కానీ మా తమ్ముడు కానీ 7th క్లాస్ నుండే మేము ట్యూషన్స్ చెప్పడము అట్లా చేసేవాళ్ళం. నాకు 8th క్లాస్ వచ్చేసరికి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ 12 o'clock నుండి ఉండేది. అంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను స్కూల్ టీచర్ అనమాట, స్కూల్ పెట్టారు. తను అందులో మ్యాథ్స్ చెప్పడానికి అని చెప్పేసి 7th వరకు చెప్పడానికి రమ్మంటే డైలీ మార్నింగ్ అవర్స్ లో అక్కడ స్కూల్కి వెళ్ళి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఓన్లీ మ్యాథ్స్ చెప్పడము చేసేదాన్ని. నేను 7th అయిపోయిన తర్వాత అంటే 2 periods వెళ్ళి మ్యాథ్స్ చెప్పేసి వచ్చేదాన్ని. వచ్చి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. మీరు ఏ క్లాస్ చదివేటప్పుడు? నేను 8th నుండి సార్. మీరు 8th చదివి 7th ట్యూషన్ చెప్పేది? స్కూల్లో చెప్పేదాన్ని, ట్యూషన్ కాదు. స్కూల్కి మార్నింగ్ అంటే మాకు హాఫ్ డే స్కూల్స్ ఉండేది 12 o'clock నుండి. అవునవును. అట్లా చెప్పడం స్టార్ట్, చదువు చేయడం, చెప్పడము, చదువుకోవడం, ఇట్లా ఇవన్నీ మల్టీ టాలెంటెడ్. మళ్ళీ అంటే టైం ఉంది కదా సార్. మార్నింగ్ అవర్స్ మనకు మామూలుగా రెగ్యులర్ గా ప్రైమరీ స్కూల్లో మార్నింగ్ టు ఉండేది, 9 to 4 వరకు ఉండేది కదా. మీది కాలేజీ కమ్ స్కూలా మీరు చదువుకున్నప్పుడు? సార్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అట్లాగే గర్ల్స్ హై స్కూల్ మార్నింగ్ 12 o'clock నుండి ఉండేది అనమాట. కాదు మేము చదివింది అయితేనేమో మార్నింగ్ 6, 7కు 7:30, 8 స్కూల్కి వెళ్ళిపోతే 3:30 కల్లా మా స్కూల్ అయిపోయేది. ఒకవేళ కాలేజీ కమ్ స్కూల్ ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ ఉండి మళ్ళీ మధ్యాహ్నం వేరే వాళ్ళకు ఉండేది. అట్లా ఏమైనా ఉన్నదా? అంటే ప్రైమరీ సెక్షన్ అంతా మార్నింగ్ అవర్స్ అంట, ఆఫ్టర్నూన్ సెక్షన్. దాన్ని బట్టి అట్లా చేస్తాను. ఓకే. మీకు ఫస్ట్ ఈ లీఫ్ ఆర్ట్ లోనా ఏమిట్లా అవార్డు వచ్చింది? నాకు శారీ పెయింటింగ్ అని ఒకటి చేశాను సార్. శారీ పెయింటింగ్ దాంట్లో ఫస్ట్ అవార్డు వచ్చిందా? దాంట్లోనే ఫస్ట్ అవార్డ్స్ తీసుకున్నాను. ఎట్లా శారీ పెయింటింగ్ అంటే ఏం చేసింది? శారీ పెయింటింగ్ అనేది నేను మామూలుగా ఇదేనా? అదే. ఒకసారి నేను తీస్తా ఉండు. దీని మీద మీరు ఫస్ట్ పెయింటింగ్ ఇది చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? ఇది రికార్డ్ పర్పస్ చేశాను సార్. చేయాలి రికార్డు కోసమే, రికార్డ్ గురించి అని. అంటే ఈ రెగ్జిన్ మీద అసలు ఎట్లా గీసినాడు బాబు? ఏంది ఇది? చుక్కలు 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 పెట్టుకుంటూ రావాలి, ఇదంతా ఇంత పెద్దది. ఎన్ని రోజులు పట్టింది? అది డైలీ 4 hours సార్. 360 days, 360 hours పట్టింది. 360 గంటలు. 360 గంటలు, రోజుకు 4 గంటలు. 90 days. మీరే లెక్కల టీచర్, మీరే చెప్పాలి. 90 రోజులా? 90 రోజులు దీన్ని వేయడానికి. చాలా అద్భుతంగా చూస్తే కళ్ళు జిగే. ఒరిజినల్ చీరలాగానే ఉంది ఇది. ఇదే సారీ ఒరిజినల్ చీర లాగలేదు. సో చూసే సేమ్ ఒరిజినల్ చీరలా, చాలా బాగుంది. అసలు మొత్తం దీని రికార్డ్, వరల్డ్ రికార్డ్ కోసం. ఇది వరల్డ్ రికార్డ్. ఇది దీని స్పెషాలిటీ చెప్పండి. ఎట్లా వరల్డ్ రికార్డ్ ఇది చెప్పండి. ఇది ఇప్పటి వరకు ఈ వర్క్ ఎవరు చేయలేదు, ఇట్లాంటి వర్క్. ఈ వర్క్ ఎవరు చేయలేదు. రెగ్జిన్ షీట్ పైన ఇట్లా పెయింటింగ్ అనేది. చీర అని ఒక మాట, చీర ఉన్నది
మన దేశంలోనే చీరలు కట్టే మన మన దేశంలోనే కదా. ఇండియా ట్రెడిషన్ కదా సార్. ఇండియా ట్రెడిషన్, ఇండియా ఒకటి, ఆ శ్రీలంకలో కొంత, కానీ మనలా కట్టారు కానీ మనం టాప్ కదా. సరే. ఓకే, ఇది ఫస్ట్ మీకు రికార్డ్ వచ్చింది దీని మీద. ఓకే, ఎవరు ఇచ్చారు? స్కోర్ మోర్ అని మన ఇండియా రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, చాలా ఉన్నాయి సార్. బ్రిటిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అన్నీ వచ్చాయి. అన్ని వరల్డ్ రికార్డులే. అప్లై చేయమని ఎవరు చెప్పారు మీకు వీటికి అప్లై చేయమని? అయితే ఈ కాన్సెప్ట్ ఐడియా రావడానికి కూడా రీజన్ ఏంటంటే, నాకు ముందు రికార్డ్స్, ఈ సర్టిఫికేట్స్, అవార్డ్స్ అన్నది నాకు ఫస్ట్ అసలు ఏం ఐడియా లేదు. ఈ ఏరియాలో మనకు అంత రాస్తూ మాట్లాడచ్చు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా? కొంచెం దెబ్బతింటుంది సార్. ఓకే ఓకే. అయితే అట్లా మన ఈ కరోనా టైం కంటే ముందు 2000 నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ గోల్ చిన్నప్పుడే నేను స్కూల్ డేస్లోనే డ్రాయింగ్ హయ్యర్ లోయర్ రాసేసాను సార్. ఎక్కడ నేర్చుకోలేదు ఆర్ట్ వర్క్. నేర్చుకోకుండా ఓన్గా ఉందనే మామూలుగా వేసాము. ఎక్కడ ట్రైనింగ్ లేకుండా, ఎవరిని ఎవరు గైడెన్స్ లేకుండా? గైడెన్స్ అయితే ఏం లేదు సార్. ఓకే. అంటే అమ్మ చాలా మంచి ఆర్ట్ ఉంది అమ్మ దగ్గర. ఓహో. అమ్మమ్మ తరఫు అక్కడ నుంచి కూడా మా అమ్మమ్మ కూడా మీ అమ్మగారు చదువుకున్నారా? చదువుకోలేదు సార్ తను. అమ్మగారు చదువుకో, అమ్మ దగ్గర జ్ఞానం అంటే ఆర్ట్ జ్ఞానం చాలా ఉంది. అసలు మనం ఏం పనికిరాము ఇప్పుడు ఆమె ముందు. అవునా? చాలా టాలెంటెడ్ అమ్మ. ఓహో, ఉంటే సార్ మల్టీ టాలెంటెడ్. సంగారెడ్డికి వెళ్ళింది సార్. ఓకే. అదే అయితే తర్వాత తనవి ఉంటాయి కదా, తను చేసిన వర్క్స్, అసలు నోట్బుక్స్ అప్పటి నుండి ఆమె మెయింటైన్ చేయడము. పాటలు ఉంటాయి కదా సార్, మంగళహారతి పాటలని అవన్నీ ఇవన్నీ అప్పటి నుండే పిల్లలతో రాయించుకొని, తను చదువు రాదు బట్ ఆమె నేర్చుకొని మొత్తం నోట్బుక్స్ మెయింటైన్ చేసింది. చాలా బాగా పాడుతుంది అమ్మ పాటలు. అవునా? అంటే తనకు స్వతహాగా వచ్చింది అంటే వాళ్ళ అమ్మ ద్వారా, అమ్మమ్మ ద్వారా తనకు వచ్చింది. ఇంకా ఏంటి, తనకు స్టిచ్చింగ్ కూడా వచ్చు. మా డ్రెస్సెస్ అన్ని తనే కుట్టేది అప్పుడు. ఆమె ఏం వేసినవి ఉంటాయి కదా సార్. ఇంకా అంటే శారీ పైన కూడా అంత వర్క్ ఏమంటారు, మనకి అన్ని ఆర్ట్ వర్క్ చేస్తుంది, క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది, స్టిచ్చింగ్ చేస్తుంది. శారీల పైన, శారీ పైన కూడా పెయింటింగ్ చేసేది. అంటే తన నుంచి మీరు నేర్చుకున్నారు? తన నుంచి అప్పుడు నేర్చుకున్నా అని తెలియదు. అట్లా కొంచెం హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు ఆమెకి ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా చేస్తుంటే మధ్యలో. ఇప్పుడు నాకు మా పాప ఎట్లా డిస్టర్బ్ చేస్తుందో నేను అప్పుడు అట్లాగే డిస్టర్బ్ చేసేదాన్ని అమ్మకి. తర్వాత ఆమె ఇవి అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోవడం, అమ్మకి కూడా మంచి అది ఉంది సార్, అన్ని మంచి దాచి పెట్టడం అని. సో ఆ వర్క్స్ నేను తీసుకొని వాటిని కొంచెం మాడిఫై చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. తను వేసిన బొమ్మలే మళ్ళీ కాపీ చేస్తూ అట్లా కొంచెం కాపీ వర్క్స్ కొంచెం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా స్కూల్ డేస్లో కూడా మాకు సైన్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్, చాలా అసలు ఇప్పటివరకు నేను అలాంటి టీచర్ మళ్ళీ చూడలేదు సార్. మీరు టీచర్ అయినప్పటికీ నేను అసలు అమ్మో ఆ రేంజ్ లో నేను అంత వర్క్ చేయలేను అనిపిస్తుంది. చాలా మంచి టీచర్ తను. ఏం పేరు? నరసమ్మ టీచర్ అని. నరసమ్మ గారు. తను ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కానీ అసలు మెయిన్ బీజం తన నుండి పడిందని చెప్పవచ్చు సార్ నేను. ఎందులో, ఏ విషయంలో? క్రమశిక్షణ, అన్ని విషయాలు. అసలు ఎంత స్ట్రిక్ట్ అంటే ఈ రోజు చేసిన వర్క్, ఇంకోటి ఏంటంటే తను బోర్డు పైన ఆర్ట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే సైన్స్ లో మళ్ళీ మనం నెక్స్ట్ చదువుకోవాల్సిన పని ఉండదు. అవునా? అంత బాగా చెప్తుంది అసలు. అంటే సబ్జెక్ట్ చెప్పడంలో, సబ్జెక్ట్ లో అంత ఎక్స్పర్ట్. కానీ ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ అవ్వకపోయేది చదువు విషయంలో. కొంచెం రేపు ఈరోజు చెప్పిన లెసన్ రేపు రాగానే ముందు అడుగుతుంది క్వశ్చన్స్, చెప్పాలి. చెప్పకపోతే మంచిగా వాయించేది. కానీ ఒక్క దెబ్బ తినకుండా మేము గెటాన్ అయినాం. అదొకటి ఎప్పుడు. అంటే నరసమ్మ టీచర్ దెబ్బ తిన లేరుగా, చాలా తక్కువ, రేరు. అందులో నేను అంత భయం. అంటే నాకు దెబ్బలంటే భయం, ఇంజెక్షన్ అంటే భయం. సో ఆ భయం పైన చాలా చదివేది. అట్లా బొమ్మలు గీయడం మీ మదర్ ద్వారా, మీ అమ్మగారి ద్వారా, టీచర్ ద్వారా బొమ్మలని కాదు కానీ అమ్మ ద్వారా బొమ్మల అక్కడ వర్క్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలనేది మాత్రం ఇక్కడ క్రమశిక్షణ. తను నిజంగా టీచర్ అంటే టీచర్. అవునా? ఒకసారి మీ టీచర్ చెప్పండి, ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే కనుక ఏం చెప్తారో చెప్పండి. టీచర్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. ఇప్పటి వరకు 7th తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవలేదు. ఒకవేళ అవకాశం ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలిసి మీ బ్లెస్సింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు చూస్తే అసలు నేను చాలా అదృష్టవంతురాలిని. ఇది మీ వరకు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం. టీచర్ నిజంగా సార్ ఎంత, ఇప్పుడు మీరు ఈ జనరేషన్లో మీరు ఎంత కార్పొరేట్ స్కూళ్ళలో కూడా మీరు అంత చూడలేరు. అలాగే మాకు మ్యాథ్స్ సార్ కూడా చాలా. ఏం పేరు? మ్యాథ్స్ సార్ రామకృష్ణ సార్ అని. స్కూల్ డేస్లో అసలు ఇప్పుడు మనకు దొరకదు సార్ అంత. ఇంకా ప్రజెంట్ సార్ ఇంకా రిటైర్ అవ్వలేదు, జహీరాబాద్లో చేస్తారు దాన్ని. ఓకే ఓకే. చాలా మంచి టీచర్ మ్యాథ్స్.
మ్యాథ్స్ అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కదా మీరు కూడా. మ్యాథ్స్ సైన్స్ అందుకే నాకు ఏది ఇద్దరు బాగా చెప్పేవాళ్ళే. అది మిస్ అవ్వద్దు, ఇది మిస్ అవ్వద్దు, రెండు కావాలి. అబ్బో అసలు అట్లా మీరు అంటే మీకు ఒకటి ఇక్కడ మీ అమ్మగారి ద్వారా నుంచి ఆర్ట్ అలవాటు అయితే ఆర్ట్ అయితే ఇక్కడ. ఆ ఆర్ట్కు మరింత అదనంగా వచ్చింది టీచర్ల క్రమశిక్షణ. అంటే అక్కడ మనం ఈ targeting. ఆర్ట్ వర్క్ ని అక్కడ అప్లై చేసి సైన్స్ లో కంపల్సరీ ఒక పేపర్ మనకు 1 సైడ్ బొమ్మలు. ఉంటుంది కదా, అవును, అన్ని సైన్స్ ఫిగర్స్ అన్ని ఖచ్చితంగా పేపర్ కు వర్క్ ఉండాల్సిందే. ఉండాల్సిందే. సో టీచర్ దానికి గుడ్ వేయాల్సిందే. రైట్. ఇక్కడ చూడండి వీరు అనురాధ గారు చెప్తూ వారు గీసిన బొమ్మనే ఇది ఇక్కడ ఉంది. తల్లి గర్భస్థ శిశువు, తల్లి మంచి ఆహారం, ఏ ఆహారం తీసుకోవాలి తల్లి, తీసుకోవాల్సింది తీసుకోకూడనిది ఏమేమన్నది వీరు గీసిన బొమ్మ. ఇది హైదరాబాదులో ఉన్న ఒక ప్రముఖ హాస్పిటల్లో వీటిని ప్రదర్శిస్తున్నారట. వారు అడిగితే వీరు ఏదో గీసి ఇచ్చినట్లు. బహుశా నరసమ్మ టీచర్ గారి ప్రభావము ఎట్లా ఉంటుందంటే ఈ బొమ్మ చూస్తే కనుక ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలు తల్లి గర్భంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ఏం చేయాలని ఒక క్వశ్చన్ వేస్తే కనుక ఈ బొమ్మను చూస్తే పిల్లలు సులభంగా రాయగలరు. అంటే ఇంతటి దాంట్లో టీచర్లు చెప్పే వాటిలలో ఉన్నది. అనురాధ గారికి 40 ప్రపంచ రికార్డులు రావడం వెనుక ఇంట్లో తల్లి పాత్ర, 2 బడిలో టీచర్ల పాత్ర ఉంటే ఒక మనిషి ఎట్లా రాగలడు, ఎదగలడు చెప్పడానికి. ఎందుకంటే ఈ ఎగ్జిమ్ మీద మనం ఇందాక చూసినాము, తయారు చేయడానికి యజ్ఞం లాగానే ఉంటుంది. మనం నింపాదిగా కూర్చొని 4 లైన్లు చదవలేము, నింపాదిగా కూర్చొని సినిమాను కూడా సరిగా చూడలేము. మధ్యలో ఫోన్ వస్తుంది, లేకపోతే కనుక సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తాయి, వాట్సాప్లని ఫేస్బుక్లని కొట్టుక పోతూనే ఉన్నాం. ఈ రోజులలో ఒక బొమ్మ గీయడానికి కనీసం 3 నుంచి 4 గంటలు కదలకుండా కూర్చోవాలి. అట్లా ఒక 30 సంవత్సరాలు, 1-2 రోజులు కాదు, ఏళ్ల తరబడి కూర్చోవడం అనేది, పనిచేయడం అనేది ఇది ఒక తపస్సు లాంటిదే. ఎందుకు ఈ రోజుల్లో ఇట్లాంటి వారి గురించి మాట్లాడాలి? మనం తరచుగా వింటూ ఉంటాం, నాకు టైం దొరకట్లేదు, చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా, ఇంకా రేపు చేద్దామని అనుకుంటున్నా, నేను చేద్దామని మా ఇంట్లో పిల్లలు వినట్లేదు, మా ఆయన వినట్లేదు, మగవాళ్ళు అయితే కనుక మా పిల్లలు చదువుకొనియరు, మా ఆమె ఏదో పని ఉంటుంది, ఇట్లాంటి ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉన్నా ఇవి మాట్లాడుతుంటాం. స్కూల్ టీచరు ఇంట్లో వంట చేయాలి, పిల్లలను తయారు చేయాలి, తను తయారు కావాలి, ప్రయాణం చేయాలి, మళ్ళీ పిల్లలు అక్కడ స్కూల్లో అటెండ్ కావాలి, అంతమంది పిల్లలకు పాఠాలు చెప్పాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఈ పని చేయాలి. ఈ భూగోళం మీద ఉన్నది 24 గంటలే. ఈ 24 గంటల్లో అనురాధ గారి 24 గంటల డిజైన్ ఇట్లా చేసుకున్నారు. ఇట్లా డిజైన్ చేసుకున్న కారణంగా 40 ప్రపంచ రికార్డులు ఆమెకు వచ్చినాయి. అంటే కష్టము, సుఖము, నీ క్రమశిక్షణ అనేవి జీవితం. ఇది అనురాధ గారు అంతే కదా, బాగా చెప్పిన మీ గురించి. కష్టము ఏం లేదు సార్, కష్టం అనుకుంటే చేయలేము. అవును, నేను కష్టం అనుకొని ఎప్పుడు అనుకోలేదు, ఇష్టంతో చేస్తాను. మనకి ఇంటర్నల్గా చెయ్యాలని ఉందనుకోండి, మామూలుగా ఏం చేస్తానులే అని అనుకుంటాను, పడుకుని ఇవ్వదు నాకు ఇంకా పని అంతే. అన్ని పనులు చేసుకుంటాను, పిల్లలు అంతా ఫ్యామిలీ అంతా కరెక్ట్గా చూసుకుంటాం, పడుకుంటాను. పిల్లలు పడుకున్న తర్వాత మెల్లిగా పడుకున్న తర్వాత ఇంకా నాకు ఉంటుంది కదా చెయ్యాలని, ఇంకా నిద్ర పట్టదు ఇంకా. ఓహో, అంటే అట్లా గ్యాప్లో చూసుకొని పొరపాటున అట్లా చూద్దాంలే ఏం చేస్తాను పడుకున్నా కూడా మళ్ళీ నాకు నిద్ర పట్టక మళ్ళీ లేచి కూర్చొని ఆ వర్క్ చేసుకుంటాను. ఈ పనుల్లో మీకు ఒక మంచి ఎంకరేజ్మెంట్, ఈ ఆకుల మీద బొమ్మలు గీయటం, చాలా రకరకాల నాయకులు, తర్వాత లోగోలు చాలా వేసింది కదా మీరు. ఎవరి ద్వారా ఇక్కడ మంచి ప్రశంస వచ్చి ఇది ప్రపంచ రికార్డుకు దారితీసింది? స్పెషల్గా చెప్పాలంటే నేను చాలా వర్క్ చేశాను. అంటే ఏదో ఫిల్మ్ వాళ్ళకని పొలిటీషియన్స్కి ఇవ్వాలని అట్లా ఉద్దేశంతో ఏం చేయలేదు. అయితే నాకు బాగా నచ్చి మొన్న రీసెంట్గా ఏంటంటే ఇప్పటివరకు వర్క్ చేశాను, అందరు తీసుకుంటారు, కాకపోతే వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మనం పడ్డ శ్రమ దాన్ని ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాంట్లో కూడా ఉంటుంది సార్. అయితే ఇప్పుడు నేను ఇది చేస్తాను, ఎంత కష్టపడి చేస్తాను, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పడేస్తాను అనుకోండి, దానికి వర్త్ ఉండదు. దానికి కష్టం విలువ తెలిసిన వాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారు. నేను అట్లాంటి వాళ్ళ గురించనే చేస్తాను మెయిన్గా అట్లా. అయితే రీసెంట్గా మన నందా లక్కరాజు గారు అని మన సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ విలేజ్ తొగర్పల్లి విలేజ్ సార్, కొండాపూర్ మండల్ తొగర్పల్లి విలేజ్లో తను అమెరికన్, నాకు అంత కరెక్ట్గా కూడా తెలియదు డీటెయిల్స్. మా ఎంఈఓ సార్ గారు, మేడం మీరు నాకు ఒకటి వర్క్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి అని, రేపు ప్రోగ్రామ్ ఉందనగా ఈరోజు నాకు
నైట్ ఫొటోస్ పంపించారు. ఉమ్, అసలు నేను నా గురించి కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా photo. లేదు. వాళ్ళిద్దరు ఫొటోస్ పంపించారు. ఉమ్, అంటే అయ్యో సార్ ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి అని అనుకున్నా. అంటే ఏం లేదు మేడం చెయ్యండి మీరు చేస్తారు అని చెప్పేసి అంటే సరే సార్ చేద్దాంలే అనుకున్నాను. అని ఇంకా నైట్ కూర్చొని చేసినాను. అయితే ఈ బ్లేడ్ ఉంటుంది కదా సార్ ఇప్పటివరకు దొరకట్లేదు ఇంకా నాకు. ఒకటి చేశాను నంద లక్కరాజు గారిది చేశాను. ఇంకొకటి మయూర్ పట్నాల అని చెప్పేసి అని తను కూడా ఇద్దరు వస్తున్నారనమాట దాని ప్రోగ్రామ్కి. అతను చేసేటప్పుడు ఇది పడిపోయింది, అయ్యో విరిగిపోయింది. నైట్ ఎట్లా చేయాలి ఇంకా మామూలు బ్లేడ్ తీసుకొని దాంతోనే కష్టపడి ఉమ్, నైట్ కంప్లీట్ చేశాను. తర్వాత సార్ అయిపోయింది తీసుకెళ్ళండి అంటే లేదు లేదు మీరు రావాలి, మీరు కంపల్సరీ మీరు వచ్చి ఇవ్వాలి అంటే రేస్తా నేను రాను అంటే ఏం లేదు నేను ఎన్నో సార్లు చెప్తున్నా మీరు రారా ఏం కాదు ఉమ్, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పేసి అని రమ్మనంటే అక్కడికి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తను రిసీవ్ చేసుకున్న తర్వాత సారు అసలు అందరిని పక్కన పెట్టేసిండ్రు. నాతో తను మొబైల్ ఇచ్చి నాతో సెల్ఫీ దిగి మరి అసలు చాలా అప్రిషియేట్ చేసిండ్రు అసలు సార్ నంద లక్కరాజు గారు. ఉమ్. మయూర్ సార్ ఆనందం వాళ్ళే- తట్టుకోలేకపోయారా? ఆనందం తట్టుకోలేకపోయి అసలు చాలా అసలు సార్లు ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు. అయితే ఆయన ఎవరు? ఆయన ప్రముఖ వ్యక్తి, వ్యాపారవేత్తనా, ఎవరు ఆయన? కెరియర్ ఫౌండేషన్ అని చెప్పేసి అని దానికి తన గురించి ఉంది సార్. హెడ్ ఓనర్. తను ఎన్నో 30 crores ఏదో షేర్ మార్కెట్ హోల్డర్ సంథింగ్ ఏదో ఉంది ఓకే ఓకే. అమెరికాలో. మొత్తం కదా పెద్ద వ్యక్తి, అమెరికా చాలా అమెరికాలో పెద్ద వ్యక్తి. ఓకే. అట్లా. ఎందుకు అంత అనుభూతికి లోనంటాడు ఒకసారి చూద్దాం, చెప్తా నేను. చెప్పండి. అసలు లైట్లు ఆపేయండి మీరు. అంటే ఇందాక చెప్పారు కదా అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు కంపెనీ నిర్వాహకులు, సీఈఓలు, వాళ్ళ ఫోటోలు చూసుకున్న తర్వాత ఒక రకమైన ఆనందానుభూతికి లోనైనారు కదా, ఎందుకో చెప్తాను. ఇది అంటే మామూలుగా చూసినప్పుడు మనకేం అర్థం కాదు. లీఫ్ మీద ఏదో ఒక బొమ్మ గీస్తే కనుక మనం అప్పుడప్పుడు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చూస్తూ ఉంటాం. అది ఒక అనుభవాన్ని, ఒక అనుభూతిని కలిగిస్తే, ఇట్లా ఒక ఫ్రేమ్ ఉండి దీంట్లో ఒక లైట్ ఉంటే కనుక కలిగే అనుభూతి వేరు. బహుశా వారు ఆ కంపెనీ ఓనర్లు, మేడం ఇందాక చెప్పిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చూస్తే ఆశ్చర్యపోయారు. అంటే ఇందుకు ఆశ్చర్యానికి గల కారణం ఏంటంటే ఇది. అటువంటి ఎంత అద్భుతంగా కనబడుతున్నదో చూస్తే తదేకంగా మనం అట్లే చూడాలి వాటిని, ఎంత బాగుందిలే అనే ఒక భావన మన మనసులో బలంగా కలుగుతుంది. అట్లా ఈ ఆర్టులో ఉన్న ప్రత్యేకత ఇదనమాట. ఇక్కడ మరో బొమ్మ ఉంది, వీరికి చీకటి వెలుగుల మగువ జీవితం. ఎన్ని షేడ్స్ ఉన్నాయి దీంట్లో చూడండి. ఇక్కడ ఒక మగువ, ఒక మహిళ, ఒక స్త్రీ ఎన్ని రకాల ఆవేదనలు, ఎన్ని రకాల బాధలు పడుతూ ఒకటే ఒక బొమ్మలో వివిధ, దీన్ని మనం 3D డైమెన్షన్ మన దాంట్లో చూస్తుంటాం కదా, సెల్ ఫోన్లలో వస్తుంటాయి ఇట్లాంటి బొమ్మలు. డైమెన్షన్స్ మారుతున్న కొద్ది రకరకాలుగా ఒకే దాంట్లో ఉన్నది. అదే మగువ చదువుకుంటే జీవితం ఎట్లా ఉంటుందో అని చెప్పడానికి. దీంట్లో మనం ఇట్లాంటి బొమ్మలు సాధారణంగానే చాలా చూస్తాం కదా అని అనుకుంటాం. పేపర్ల మీద గీయడం వేరు, ఇక్కడ వీరు వాడిన షీట్ వేరు. ఈ షీట్ మీద బొమ్మలు రావడం అనేది గీయడం కష్టంతో కూడుకున్న పని. వీటికి ఉన్న ప్రత్యేకత అది. ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి వీరి దగ్గర. మేడం అనురాధ గారు, అసలు మీ బరువు కంటే ఎక్కువనే కదా మీ అవార్డులు, ఈ పుస్తకాలన్నీ కూడా? అవును సార్. ఓ 70-80 కిలోలు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. ఉంటాయి సార్ ఈజీగా. ఇది చాలా బరువు ఉంది కదండి బాబు. ఇదేం అవార్డు ఇది? ద బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్. బ్రిటిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. బ్రిటిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. దేనికోసం వచ్చింది? ఎందులో డిపార్ట్మెంట్? రెగ్జిన్ షీట్ సార్. రెగ్జిన్ షీట్ కోసం. అది సార్. ఇదేం బుక్ రికార్డు? దాని సుప్రీం వరల్డ్ బుక్. సుప్రీం సుప్రీం వరల్డ్ రికార్డ్. ఏ దేశము? అయ్యో సార్ ఇంకా ఎక్కడ ఇచ్చిరారు? ఇక్కడ ఇచ్చారు మీకు ఇది సన్మానం చేసి పిలిచి? రమ్మంటే నేను వెళ్ళలేదు సార్, ఆన్లైన్ లో తీసుకున్నాను. ఆన్లైన్ తీసుకున్నారా? ఎక్కడ రమ్మన్నారు? విజయవాడ, హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ పిలుస్తారు. వాళ్ళ ప్రతినిధులు వస్తారు కదా. ప్రతినిధులు వచ్చాను రమ్మంటారు. బిజీ షెడ్యూల్ వల్ల నేను వెళ్ళలేకపోవడం. ఓకే. అన్నిటికీ వెళ్ళలేదు? కొన్నిటికి వెళ్ళినాను. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి వెళ్ళాను. ఇది జెమ్స్. ఇది జెమ్స్. ఇది ఇదేంటండి? హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వీరి పేరు మీద ఉన్నది. ఇది దేంట్లో ఇచ్చారు? దేనికోసం? ఇవన్నీ సారీ పెయింటింగ్ వచ్చినాయి సార్. ఇవన్నీ సారీ ఒక్కదానికోసమే. ఇది ఫెంటాస్టిక్ అట. ఫెంటాస్టిక్. ఇది ఎందుకు సారీ పెయింటింగ్ లీఫ్ ఆర్ట్కి మన హై రేంజ్ బుక్ ఆఫ్ ఫెంటాస్టిక్ చాలా. వాటికి కూడా వచ్చినాయి అన్నిటి. అంటే మీరు గీసే లీఫ్ ఆర్ట్కు అవార్డులు వచ్చినాయి, వరల్డ్ రికార్డే. శారీ పెయింటింగ్ వరల్డ్ రికార్డే, అన్ని వరల్డ్ రికార్డులే. ఓకే.
బ్రిలియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఇది ఆస్కార్ బుక్ ఆఫ్. అనురాధ ద సపోర్ట్ ఆఫ్ ద హస్బెండ్ హాస్ డన్ పెయింటింగ్. మీ ఆయనంటే మీకు చాలా గౌరవం ఉన్నట్టుంది. చాలా బాగా చూసుకుంటారు కదా సార్. గౌరవించాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగా చూసుకుంటారు. చాలా ఆయన కోఆపరేషన్ వల్ల నేను బయటకు వచ్చాను నిజం చెప్పాలంటే. అబద్ధం చెప్పొద్దు, ఇవాళ రేపు అట్లా చెప్పారు. మీరు లేదు, కెమెరా లేదు, కోసం నేను- చెప్పకండి. అయ్యో అస్సలు లేదు. కెమెరా గురించి అవసరం లేదు. అసలు నేను అవార్డు కాదు, మా తీసుకున్నా ఆయన దేవుడు అంటారు కదా, నిజమేనా? నిజమేనా? దేవుడు ఏం లేదు. దేవుడు అనే కాదు, దేవుడు కాదు సార్. అంత మంచి దేవుడు మంచి కాదు, friend. మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఇబ్బంది పెట్టాడు, అర్థం చేసుకుంటారు బాగా. చాలా అర్థం. చిన్న పిల్లల్ని చూసుకుంటాడు. మా పిల్లలు ఎట్లా చూసుకుంటాడు నన్ను అట్లా చూసుకుంటాడు. ఒక్క మాట చెప్పు, మీ ఆయన వంట చేస్తాడు? రాదు సార్. అయిపోయింది మరి. అయితే చేయడం ఇంపార్టెంటా? అది కాదు. ఓకే. నేను అసలు అసలు ఆయనకు వర్క్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో, అంటే పరస్పరం చాలా అర్థం చేసుకుంటున్నారు బాగా. వేరే అదర్ ఆస్కార్ వర్క్స్ వరల్డ్ చేస్తాడు. రికార్డ్స్ కాదండి, నాకు బయట వర్క్స్ ఏవి నాకు రావు సార్. ఇప్పుడు నేను బయటకు వెళ్ళడం అన్ని తనే చూసుకుంటాడు కదా. ఇక బయటికి వెళ్ళే పని ఉంటుంది. ఏమైనా వర్క్స్ నాకు ఇప్పుడు ఇవన్నీ ఏవి కావాలన్న మెటీరియల్ కానీ ఏదైనా సరే ఈ నాకు material ప్రతి కోసం. దానికి తనే ఉంటారు. ఆ, ఆ వంట అవన్నీ నేను రావు సార్. ఆయన అవసరం కూడా రాలేదు. ఇది ఒక వరల్డ్ రికార్డు. అన్ని వరల్డ్ రికార్డులే ఉన్నాయి, మామూలు రికార్డులు ఏం లేవు. ఇవన్నీ మార్వెలస్. ఏమో ఇండియా రికార్డు, తెలంగాణ రికార్డులు ఏమి? అవును, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు ఉంది, అది కూడా ఉందా? ఎక్కడ ఉందో చూడాలి. మార్వెలస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇదిగోండి, ఇది ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉన్నాయన్నీ. కానీ మీ ఆర్ట్ కంటే కూడా మీ ఓపికకు వచ్చినట్లు ఇవన్నీ. ఇది ఇవాళ రేపు ఆధునిక ప్రపంచంలో రెండు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు ఉంటే కనుక వాళ్ళ జీవితాలు చాలా మారుతాయి. నెంబర్ 1, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ లోపం ఉండకూడదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. నెంబర్ 2, ఓపిక ఉండాలి. ఓపిక మా ప్రవీణ్ చాలా ఓపిక ఉంది, విజయ్ కూడా ఉంది బాగా. ఓపిక ఉన్న వాళ్లకు ఇవాళ లేనిది అమూల్యమైనది ఏమిటంటే ఓపికనే. ఓపిక ఉన్న వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. డబ్బులు వస్తుంది, సంతోషం వస్తుంది, అన్నింటికి మించి మనశ్శాంతి వస్తుంది. ఇది విలకట్టలేనిది. తో పాటుగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే మార్గము దొరుకుతుంది. దానికి కావాల్సింది ఓపిక. ఓపిక ఉంది కాబట్టి ఆమె కొన్ని గంటల పాటు కూర్చోవాలి. విచిత్రం ఏంటంటే పిల్లలకు 3-4 గంటలు, ఎన్ని గంటలు డ్యూటీ? 8 గంటలు ఉంటుంది కదా. 8 గంటల పాటు పిల్లలతో మాట్లాడుతూనే ఉండాలి నిరంతరాయంగా. మనిషి పని చేసిన దానికంటే చూడడం వల్ల ఎక్కువ అలసిపోతాడు. చూడాలి, రాయాలి, మాట్లాడాలి అన్నప్పుడు విపరీతమైన బర్డెన్ ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు మనిషి. అట్లాంటిది ఆమె మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఏం పని చేయడు, ఆమెనే పనులు చేసుకోవాలి. అయ్యో ఇంట్లో సార్. పని బొమ్మలు గీయడం. అంటే ఎక్కడ నాది ఒకటి ఏంటంటే దేన్ని కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఫ్యామిలీ పిల్లలు నాకు ఇంకే ధ్యాస ఉండదు. ఇంట్లో పని మనుషులు ఎవరు లేరు? లేదు, పెట్టుకోలేదు నేను. నాకు ఇష్టం ఉండదు పని మనుషులు మీరే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఓకే. ఎన్ని గంటలు జర్నీ స్కూల్ నుంచి మీ ఇంటికి? ఇక్కడ నుంచి మన ½ గంట, అరగంట. పోను అరగంట, రాను అరగంట. రోజు స్కూల్ దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంతకు ముందు దూరం ఉన్నది కదా మరి? ఇంతకు ముందు నేను అసలు ఏమంటారు, ఈరోజు శ్రీరామనవమి, అసలు యాక్చువల్గా మా సార్ కూడా నన్ను అడవులకు పంపించేసింది సార్. అవునా? ఎట్లా? మ్యారేజ్ అయిన ఒక 6 monthsకి నాకు జాబ్ వచ్చింది. నారాయణ ఖేడ్ దగ్గర కంక్టి అని, కంక్టి చాలా దూరం, బార్డర్ లో ఉంటుంది. అక్కడ నుంచి వంగదల్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ 3 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక ఒక వాగు దాటుకొని ఒక గుట్ట ఎక్కేసి వెళ్ళాలి. అట్లా ఉంటుంది. 3 kilometers డైలీ అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నుంచి నారాయణఖేడ్ లో ఉండేదాన్ని. ఉండి అక్కడ వెహికల్స్ లో వెళ్ళి దిగి అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళడం రోజు. అట్లా చేసింది. 4 years చేశాను. అట్లా తిరుగుతూ కూడా పెయింట్ మర్చిపోలే, ఆట మర్చిపోలే. అంటే అప్పుడు అక్కడ చేయడానికి ఇంకా వీలు అవ్వలేదు. వేరే ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉండడం, అక్కడ ప్రైవసీ లేదు అక్కడ అంత ప్రైవేట్. అంటే నైట్ అవుట్ అంటే వాళ్ళందరూ పడుకుంటే మనం గీయడానికి లైట్ అవన్నీ ఇబ్బంది అవుతుంది కదా. ఎన్నాళ్ళు చేసిన అక్కడ డ్యూటీ? అట్లా 4 years చేశాను సార్. అక్కడ ఏమి విసుగు విరామం ఏమి లేదు, దూరం గిరం అనే బాధ ఏం లేదు. హ్యాపీగా పిల్లలకు అక్కడ చాలా, అసలు స్టూడెంట్స్ కూడా చాలా మంచి స్టాఫ్ బాగుంది, స్టూడెంట్స్ బాగున్నారు, విలేజర్స్ చాలా మంచి రిసీవ్ చేసుకునే వాళ్ళు, ఒక ఆత్మీయత ఉండేది సార్ అక్కడ. కానీ ఇప్పుడు ఏదైనా పని చేస్తే చిరాకు పరాకు ఉంటుంది కదా, మీకు లేదా అది? ఎందుకు సార్? నచ్చి చేస్తున్నాం కదా. నచ్చ అంటే ఏదైనా పని మనం మనకి ఎవరో బలవంత పెట్టి ఇది చెయ్యు అని అంటే చిరాకు అప్పుడే వస్తుందేమో, కానీ మనమే చేస్తున్నప్పుడు చిరాకు ఎందుకు వస్తుంది? మీకు ఓపిక ఎక్కువనా? మీకు మీరే చెప్పాలి. మీ పిల్లల్ని అడుగుతా, తర్వాత అడుగుతా. వాళ్ళకి అడగండి. మీరు ఎదురుగా చెప్తారా ఏంది? భయపడదా? అవునవును. ఇదొక రకమైన వరల్డ్ రికార్డు వీరి పేరు మీద ఉన్న వాటిల్లో. ఆక్సిజన్ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్. ఇది
ఇంటర్నేషనల్ నుంచి నేషనల్కి వచ్చినాం ఇప్పుడు. ఇది వారి పేరు ఉన్నది ఇక్కడ. ఇదేమిటండి చాలా ఇది పెద్ద తెలంగాణ బుక్ ఆఫ్ ఇది ఆ, కూడా నేను తెలంగాణ ఆన్లైన్లో బుక్ ఆఫ్ తీసుకున్నాను రికార్డ్ సార్. చాలా బాగుంది ఇది. ఎందుకంటే వీటి చాలా గురించి అని బాగుంది. ఇట్లా వెళ్తా ఉంటే నా టైం అంతా వీటికే అయిపోతుంది సార్. ఇంకా ఇక సన్మానం మరి ఇప్పుడు చరిత్రలో ఒకటి ఉంది కదండి, అందరికీ బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారు, భూమి మీద ఎవరికి తెలియరు వాళ్ళు. కొంతమంది డబ్బులే ఉండవు, ప్రపంచం మొత్తం తెలుసు. తెలవడం చాలా ఇంపార్టెంట్. భూమి మీద కొన్ని కోట్ల మంది సంవత్సరానికి పుడుతున్నారు, కోట్ల మంది చనిపోతున్నారు. అవును. వాళ్ళు ఎవరో తెలియదు చాలా మందికి కదా. అట్లా తెలవడం కూడా అందరికీ ఉండదు, అదృష్టం కొందరికీ ఉంటుంది. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సార్ మన దగ్గర. మరి మనం ఆ, చేసుకొని మనం మా- గొప్ప ఎక్స్ఫాక్టరా, ఎక్స్ఫాక్టర్ బుక్ ఆఫ్ ఎక్కడ మీద బాబు గిన్ని బుక్ ఆఫ్ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ అసలు ఉన్నట్టు నాకు కూడా తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి సార్ రికార్డ్స్. నేను తీసుకోవడానికి నాకు ఓపిక లేక తీసుకోలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు ఇవరికి రెడీగా ఉన్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు, నాకు వస్తా ఉంటాయి మెసేజెస్, మీరు అప్లై చేసుకోండి అని. కానీ నాకు ఇంకా ఆ, అదేం రికార్డు? హానర్ గా డాక్టరేట్ తీసుకున్నాను సార్. ఓ డాక్టరేట్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు? అంటే పిహెచ్డి చేసి కాదు, హానర్ గా లీఫ్ ఆర్ట్ కి సంబంధించి డాక్టరేట్ కూడా ప్రదానం జరిగింది. ఎవరిచ్చారు ఇది? గుడ్ స్మార్ట్ అండ్ టెక్నాలజికల్ చూడండి. సెమినరీ నైస్ మనమా ఫౌండేషన్ మనం ఫౌండేషన్ వాళ్ళది ఆర్గనైజ్ చేశారు. సర్టిఫికెట్ ఆఫ్ హానర్ విషెస్ టు సర్టిఫై దట్ ఆనరబుల్ డాక్టర్ మేకల అనురాధ దాస్ వారికి వచ్చిన ఒక వీటికి మనం దరఖాస్తు చేసుకోవాలా, వాళ్ళకి వాళ్ళే ఇచ్చారా మీకు ఇవన్నీ? ఇప్పుడు ఇట్లాగే నేను ఆన్లైన్లో పెట్టుకుంటాను ఫేస్బుక్. అసలు ముందు నాకు ఈ ప్రస్థానం ఇదంతా ముందు నుంచి ఉన్నా కూడా నేను హైలైట్ అయింది ఎక్కడ అంటే, మీకు చెప్పాను కదా సార్, నేను స్కూల్ డేస్లోనే హయ్యర్ లెవెల్ కంప్లీట్ చేశాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఏంటంటే టీటీసీ కూడా చేయాలని. డ్రాయింగ్ టీటీసీ 41 days ఉంటుంది. అది ఎక్కడ మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడే నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కన ఉంటుంది. అవును, అదే అన్నమాట, మొత్తం ఒకటే సెంటర్. ఓకే. ఇక్కడ నుండి నేను అక్కడికి వెళ్ళే అవైలబిలిటీ లేదు లేదు, నాకు. అవును. నాన్నగారికి అంత ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి? పంపించాను, మా నాన్నకి అంత మీ పంపించాను, నాన్నగారికి ఇష్టం లేదు. ఓకే. ఇష్టం లేదు. ఆ. సో అది అట్లాగే కలలా మిగిలిపోయింది. మీరు ఒకటే కూతురా? ఇద్దరం. ఓకే. నాన్నగారికి ఇష్టం లేదు. ఇంకా సరే అట్లా అని అది అట్లాగే మైండ్లో అట్లాగే ఉండిపోయింది. ఆ. 2019లో నేను జాయిన్ అయ్యాను ఆఫ్టర్ జాబ్. జాబు పిల్లలు పెద్దగా అయిన తర్వాత పెద్ద అయింది. అంటే చూడండి, వారికి ఒక పని చేయాలి మనసులో ఒక సంకల్పం అనుకుంటే కనుక, ఉద్యోగం ఉన్నది, మంచి సంపాదన వస్తున్నది, వాళ్ళ హస్బెండ్ కూడా సంపాదన బాగానే ఉంది, ఇద్దరికి పిల్లలు ఉన్నారు, సరిపోతుంది అనుకోవచ్చు అప్పటికి. కానీ మనసులో ఒకటి భావన ఉంది, ఏదో సాధించాలని ఉంటుంది కదా. ఆ సాధించాలనే పట్టుదల, ఆ తపన ఉన్నప్పుడు మనిషి ఆగడు, ముందుకు వెళ్ళడమే, సాగడమే ఉంటుంది. ఉదాహరణ టైం కోసం వెయిట్ చేస్తాం సార్. ఆ టైం నాకు అప్పుడు వచ్చింది 19లో. అది ఓకే. అక్కడ కూడా నాకు అసలు ఒప్పుకోలేదు. ఏందమ్మా మీరు బ్యాగులు ఏముంది దాంట్లో ఏముంది? దేంట్లో సార్? ఇక సర్టిఫికెట్లు అయితే చాలు, ఎన్ని ఉన్నాయి ఇంకా బాగానే ఇంకా ఉంది చాలా సార్. వచ్చినట్టు ఉంది. చాలా ఉన్నాయి సార్. ఇక గుట్ట అవుతుంది తీస్తే. ఇంకేమైతే దాంట్లో అవి సర్టిఫికెట్లేనా? ఇవన్నీ ఒక 4-5 కూడా చూద్దాం. ఏమో మీరే తీసుకోండి సార్. చూద్దాం. ఇంకా అంతేనా? ఓపిక, ఓకే మీ లేదా? ఓపిక పరీక్ష ఇది. బాగున్నాయి ఇవన్నీ సర్టిఫికెట్లు. ఇందులో కూడా మొత్తం సర్టిఫికెట్లే ఉన్నాయి. ఇందులో ఏమేమి సర్టిఫికెట్లు, అసలు అవార్డులు, సర్టిఫికెట్లు. ఈ బ్యాగు నుండి అవే ఉన్నాయి. ఈ బ్యాగు కొన్ని చూద్దాం, కొన్ని చూపిస్తాను నేను. ఇందులో ఉన్నాయి కొన్ని, చాలా చాలా ఉన్నాయి. ఈ సంచి నిండా ఇవి ఒక 40-50 కిలోలు బరువు ఉంది. సంచి తక్కువ లేదు. ఇది ఒక ప్రశంసా పత్రం. ఇది ఒక ప్రశంసా పత్రం. ఇదేదో డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు, డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు, మండల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు. ఇవి నా డ్రాయింగ్ అవి సర్టిఫికెట్. ఇంకోటి సార్, నేను టీటీసీలో నేనే హైయెస్ట్, నేనే ఫస్ట్ అక్కడ కూడా అక్కడ డ్రాయింగ్. వారు చూడండి, అది కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్. ఇప్పటి వరకు ఇన్ని మార్క్స్ ఎవరికి రాలేదమ్మా, మీరే టాపర్ అని చెప్పేసి అని టీటీసీలో డ్రాయింగ్ టీటీసీ చేసినప్పుడు. అంటే చూడండి, వారు విచిత్రం కదండి. మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోకుండా నేర్చుకున్నారు ఆర్ట్. అవును సార్. అక్కడ కోచింగ్కి వెళ్ళిన తర్వాత టాప్ వచ్చారు మీరు. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండడం ఒకటి, మీకు మీరుగా నేర్చుకున్నదే కదా. అయితే అందులో మనకి ఇంకోటి డ్రాయింగ్ తో పాటు సైకాలజీ అవి ఉంటుంది సార్. ఓకే. సో అది మనకు టీచింగ్ ఫీల్డ్ ఉన్నాం మీరు కాబట్టి సైకాలజీ ప్లచింగ్. వెరీ గుడ్. అన్నిటికంటే మీకు ఓపిక, ఏదో సాధించాలనే పట్టుదల ఉందండి. ఇది వారి సర్టిఫికేట్.
అంటే ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ రికార్డు సాధించేటప్పుడు ఉంటుంది అది. మనం వినడానికి చాలా హాహా ఊహ అనిపిస్తుంది, కానీ దీనికి రికార్డ్స్కి మాత్రం స్పెషల్గా చెప్పుకోవాల్సింది దాలా నాగేశ్వరరావు గారు అని మనకి తను హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సార్. దీంట్లో 10 ఉన్నాయి, 10 ప్రశంసా పత్రాలు ఉన్నాయి, 10-15 ఉన్నాయి. ఒకటి చూస్తున్నా. వీటిని కానీ హ్యాండిల్ ఈ చేయడం వచ్చిన ప్రాబ్లం తర్వాత అవుతుందని నేను కాదండి, అసలు మీ ఫ్రెండ్స్ గురించి ఇప్పటికీ పేపర్లో టీవీలలో పేరు మారుమోగిపోవాలి కదా, మరి ఎందుకు దూరంగా ఉన్నారు? నేను కొంచెం ఇంట్రావర్ట్ గానే ఉంటాను సార్. వద్దనుకున్నారా? వద్దు అని కాదు కానీ ఇంతే ఇప్పుడు అదే అదే అంతవరకు ఆగిరు మీరు, ఇక వచ్చినాయి కదా వచ్చినాయి అనుకున్నాం. వచ్చినా అంటే ఇప్పుడు ఇవి డిస్టర్బ్ అవ్వదు కదా సార్, ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దు, పిల్లలు డిస్టర్బ్ కావద్దు, అన్ని బ్యాలెన్సింగ్ అవ్వాలి కదా, ఇవి చూసుకుంటూ కూర్చుంటే. అవునండి, కరెక్టే. అది అంటే నేను ఏది కూడా పేరు కోసం అని ఏం చేయలేదు సార్, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేయడం జరిగింది. సంతోషం. ప్రపంచంలో దాని మించి ఆత్మ ఇది సంతృప్తి దీని మించి ఏది లేదు సార్, ఏవి వచ్చినా ఒక కూడా. సినిమాలో ఒక పాట ఉంది, ఆత్మతృప్తికై మనసులో ఆడే నాటకం అని. ఉమ్. ఏదో సినిమా గుర్తొస్తలేదా? గుర్తు అప్పుడు రేడియోలో వచ్చేది పాట. అట్లా మీరు మీకు ఒరిజినల్ గా మీ ఆత్మ ఏమిటో, మీ సంతోషం, అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం. ఆత్మతృప్తికై పాడండి పాడండి పాడండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. సూపర్, వెరీ గుడ్. చూసి అంటే మనుషుల లోపల ఏదో ఒకటి చేయాలి కాదు, పట్టుదల ఉండి మనం చేయాలి. మన సంతృప్తి, ఆత్మ సంతృప్తిని మించినది ఇంకోటి లేదు, అది మహద్భాగ్యం. అది ఇది ఒక అవార్డు వారి పేరు మీద ఉన్నది. రికార్డు ఇదో రికార్డు. అమ్మ మేడం, ఏది రికార్డు ఏది అవార్డు అర్థమవుతలేదు, ఇన్ని ఉన్నాయి చెప్పడానికి కూడా రావట్లేదు. నేనే అసలు మొత్తం నెంబరింగ్ ఇచ్చుకోవడానికి నెంబర్ ఇవ్వాలి, మీరు కొంచెం ఇవ్వాలి. ఇవి ఒక 500-600 అయ్యేటట్టున్నాయి, దగ్గర 500-600 ప్రశంసా పత్రాలు, రికార్డులు. అవార్డులు అయితే వందల సంఖ్యలో ఉన్నాయి, వందలే. ఇక అవార్డులు అయితే వందలనే ఉన్నాయి. ఏమి చూస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి ఇంకా వీరివి. సినిమాలు చూస్తారా మీరు? తక్కువ చూస్తాను సార్, తక్కువ. ఎవరు మీ అభిమాన హీరో? ఎవరు? అట్లా ఏం లేదు. హీరోయిన్ ఏ దేవుని మొక్కుతారా బాగా? దైవభక్తి. ఓకే. శివాలయానికి వెళ్తారా? వెళ్ళడము అని ఇంపార్టెంట్ కాదు, చేసుకుంటాను పూజలు. దత్తాత్రేయనా? చిన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని స్కూల్ నుండి ఇక్కడికి. తర్వాత మధ్యలో జాబ్ తర్వాత బ్రేక్ వచ్చి ఆ టైం తర్వాత తిరుగుతాం కదా, మధ్యలో బ్రేక్ రావడం. ఇప్పుడు అది పెట్టుకుంటే ఒకటి సిస్టమేటిక్గా ఉండేది అనమాట ముందు. ఎవరన్నా పిల్లలు హోంవర్క్ ఎందుకు చేయాలని అడుగుతారు కదా మీరు, సాధారణంగా చెప్పే సమాధానం ఏమిటి? మా పిల్లల అంటారు, అంతకుమించి ఏమన్నారు. స్కూల్ పిల్లలు, అదే మా స్కూల్ పిల్లలు అయితే అంటారు, అంతకుమించి సమాధానం అబద్ధాలు చెప్పారు సార్. నాతో పిల్లలు అబద్ధాలు చెప్పడానికి భయపడతారు. అవునా? మీరు చెప్తే ఒకవేళ ఇప్పుడు నాకు టైం లేదు, నేను చేయలేకపోయినా అని ఎవరు అన్నారు అనుకో, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు సమాధానం? చెప్పరు. నేను ఫస్ట్ నుండి చెప్తాను, అబద్ధాలు చెప్పొద్దు, డిసిప్లిన్ ముఖ్యం నాకు ఫస్ట్. పిల్లలకు చెప్తాం. ఓకే. ఎవరైనా పిల్లలు వచ్చి లేదు మేడం నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు వీలు కాలేదు, నాకు ఇంట్లో పని ఉన్నది, నేను చేయలేకపోయినా అని అంటారు అనుకోండి, ఎట్లా చేయవచ్చునో, ఎట్లా మనం అనుకున్న గోల్ రీచ్ కావచ్చునో ఏమని చెప్తారు పిల్లలకు మీరు? అది యాక్షన్ ఇంకా నోట్తో చెప్పాను. యాక్షనే అంటే కోటింగా? అట్లా కోటింగ్ కాదు సార్. అంటే మనం టైం లేదు అన్న వాళ్ళకి సమాధానము మనం ఇట్లా చెప్తే ఇట్లా మాటలు మనము ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనం చేసి చూపించాలి వాళ్ళకి. అంతే, అంతే. ఇక ఏం ఉండదు ఇక తర్వాత మనం చేసి చూపిస్తే బాబు నాకు టైం ఉంది నీకు ఎందుకు లేదు అని చెప్పడం. ఇప్పుడు టీచర్ నాకు జ్వరం వచ్చింది నేను రాలేదు చేయలేను, నేను అట్లా జ్వరం వచ్చినా నేను వెళ్తాను. టీచర్ బాగాలేదు జ్వరం వచ్చిందంటే అవును జ్వరం వచ్చింది, సింపుల్. వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. వెరీ గుడ్, చాలా బాగుందండి. అంటే మీకు ఈ క్రమశిక్షణ, ఈ పట్టుదల అనేది మీ మదరు, ఫాదరు, మీ బ్రదరు నుంచా? ఎవరి? మా బ్రదర్ చాలా. మీ అన్నయ్యనా? అన్నయ్య, పెద్దన్నయ్య. అంటే క్రమశిక్షణ అసలు టైం పంక్చువాలిటీ అంటే మీ అన్న రోల్ మోడల్? మీ అన్న రోల్ మోడల్ సార్ టైం పంక్చువాలిటీకి. అన్నిట్లో చాలా డిసిప్లిన్, ఎంత చాలా క్లోజ్గా ఉంటాడు, అంత స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో ఉంటాడు. ఎక్కడ కానీ బ్యాలెన్స్, లిమిట్స్ దాటం ఏ విషయంలో అయినా సరే. అది ఫస్ట్ నుండి మా ఫ్యామిలీలో ఉంది. మీ అన్నగారి నుంచి మీరు అన్నగారు నేర్చుకున్నారు? నేర్చుకోవడానికి కదా సార్. ఇప్పుడు ఒకవేళ నా బాబు చూసి ఫాలో కావటమే, అంతే. నేర్చుకోవడం లైఫ్ లో వచ్చేస్తుందిగా, మనం కావాలనుకో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏమంటే చూడండి, గంధం చెక్కలతో సావాసం చేస్తే ఆ సుగంధం ఆటోమేటిక్ గా అది. కరెక్ట్ 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 మాట చెప్పారు. బాగుందండి, ఇంకా చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ సార్, అన్నయ్యలు అందరికి మంచి మార్కులు ఇస్తున్నారు.
ఇది మీరు అనురాధ గారు గీసిన బొమ్మ. ఇది ఏం పెయింట్ అంటారు మేడం దీన్ని? ఇది ఆయిల్ పెయింట్ సార్. ఆయిల్ పెయింట్. ఆయిల్ పెయింట్. మీ ఇంట్లో ఆర్ట్ టీచర్లు క్రాఫ్ట్ టీచర్లు ఎవరు లేరు, మీరే? మా పిన్ని కూతురు వాళ్ళు కూడా కొంచెం అంటే వేస్తారు ఇప్పుడు ఇక్కడ. మీ మీ నాన్న, మీ అమ్మ, మీ అన్నయ్యలు అట్లా మీకంటే ముందు ఎవరు లేరు, లేరు. మీరే? అంటే వీళ్ళందరూ మంచిగా వేసేవాళ్ళే. ఉమ్, అన్నయ్య కూడా బాగా వేస్తాడు. అసలు చిన్నప్పుడు నేను అన్నయ్య చూసే ఒకటి తీసుకొని వేశాడు. ఉమ్, మా అక్క పెళ్లికి ఒక గిఫ్ట్ వచ్చింది, దాన్ని అన్నయ్య వేసిండు అనమాట. ఉమ్. ఆయన వేసి పక్క కట్టిన తర్వాత మళ్ళీ ఆ పెయింటింగ్ తీసుకొని మేము వేయడం ఈ ప్రాక్టీస్ బొమ్మ మిమ్మల్ని చూసి మీరు తీసుకున్నారా? లేదు. వెడ్డింగ్ కార్డ్ పైన ఉంటే వెడ్డింగ్ కార్డ్ పైన వచ్చింది. ఆహా, ఎవరో తెలియదు. తెలియదు. ఉమ్. బాగుందని వేసాను. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. కలర్ చాలా అద్భుతంగా ఉంది. అది అట్లా కలర్ కాంబినేషన్ బాగుంది, ఫీలింగ్స్ ఫీల్ ఉందండి ఫోటోలో. అద్భుతమైన క్రౌన్ కిరీటం కూడా పెట్టిరుగా, రైట్. బాగుంది. కిరీటంలో డైమండ్ పెట్టడం మర్చిపోయారా? ఆమె డైమండ్, ఇంకా డైమండ్ ఓహో, ఈ బొమ్మ కొన్ని అవి పెట్టుకుంటే రావు సార్, ఆ. వ్యక్తిత్వంతో వస్తాయి కదా. అది దాన్ని నమ్ముతా నేను. వ్యక్తిత్వాన్ని మించిన అందము కానీ ఆభరణం కానీ ఆభరణం ఏది లేదు. ఏం లేదు. చాలా ముఖ్యమైనది వ్యక్తిత్వం అంటే ఏంది, అమూల్యమైనది అది. మనం వెనకాల ఎంత కామెంట్ చేసుకొని మనం ఎదుగుతుంటే పట్టించుకోని వాళ్ళైనా మన తర్వాత మన వెనక మన గురించి ముందు మాట్లాడకపోయినా తర్వాత అరే ఫలానా వ్యక్తి అని గుర్తు కదా కదా చేసుకుంటాం. కదా. అది ఉంటుంది. నిజమే, ముందు చెప్పకపోవచ్చు, ఈగో హర్ట్ అవుతుంది వాళ్ళకి, అట్లా చెప్పకపోవచ్చు కానీ తర్వాత గుర్తిస్తారు. గుర్తిస్తారు. లోపల ఉంటుంది ఆ ఫీల్ ఉంటుంది వాళ్ళకి. కదా. నిజాలు ఏమిటి అనేది మనకు తెలుసు, అంతరాత్మకు తెలుస్తుంది. డెఫినెట్గా తెలుస్తుంది అండి. అది మామూలు విషయం. ఆయన మనుషులు ఎంత మనం కఠినాత్ములకైనా, ఎంత ఈగోయిస్టులు అయినా సరే యథార్థాన్ని ఏదో ఓ రోజు గుర్తించక తప్పదు కదా. ఈ బొమ్మలు ఏం బొమ్మలు వేసారు మీరు? చిలుకనా పిట్టనా? ఏమనుకుంటున్నారు? పిట్ట. నేను అదే చిలక అంటే ముక్కు తేడా. అదే మన ముక్కు మేము చిలుక ముక్కు ఇచ్చినట్టుంది. అంటే పిట్టలాగా ఊరపిచ్చుకలాగా ఉంది ఇది. అయితే అందమైన ఊరపిచ్చుక. ఊరపిచ్చుక మీద ఒక మాట ఉంది. ఏం మాట అంటే, అది ఎవరు రాసిండ్రు అది, వేయలేడంత లేవు నీవెవరికి పట్టవు అని. అదే ఈ పిట్ట లేకుంటే భూమి ఉండదు అని. ఈ పిట్టలు అంతరిస్తే కనుక పర్యావరణం జీవావరణం దెబ్బతినిపోతుంది, మా మనిషి బతకడు అనేది. బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. కానీ బొమ్మలు గీయాలంటే ఒక ఫీల్ ఉండాలి కదా, హృదయము. అది మనము ఏదో మీరు వచ్చి ఇప్పుడు గీయండి అని గీస్తే రాదు, దాంట్లో ఫీల్ రాదు. ఫీల్ ఉండాలి. సున్నితమైన హృదయం ఉంటుంది కదా ఈ బొమ్మలు గీసే వాళ్ళు, ఆర్టిస్టులకు చాలా సెన్సిటివ్ ఉంటారు. అంటే ఒక్క ఆర్టిస్ట్ అయితే అట్లా ఉంటుందేమో, నేను అన్ని రకాలుగా ఉన్నాను కదా. ఎందుకు మీరు సున్నితమే, మీరు చాలా ఏమంటారు, మీరు ఎట్లా చెప్పాలి, మీరు ఒక పరిధిలోనే ఉన్నారు కదా. అదే స్మూత్నెస్ లేనిది, సున్నితత్వం లేనిది ఇప్పుడు ఈ బొమ్మ గీయాలంటే మీ హృదయం అనేది అంత ఈజీగా రాదు, ద్రవించాలి. మీరు అన్నారు ఈ బొమ్మనే ఒక వజ్రం అన్నారు కదా, అట్లా. ఇదో రకమైన ఆట అండి బాబు, చాలా బాగుంది. ఇది బహుశా ఏమంటారు మేడం? జస్ట్ ఫైల్ చేయడానికని తయారు చేశాను. దేనికోసం? ఫైల్, ఒక ఫోటో ఫైల్ చేయాలన్నమాట. ఓకే, రికార్డ్ పర్పస్. సో దాన్ని ఇట్లా డెకరేట్ చేశాను. బాగుంది. ఇదో రకమైన మీరేనా ఇది? సార్ ఫోటో పెట్టండి ఒకసారి, చూపించండి. చూపిస్తా ఇక ఇంత దూరం వచ్చిన తర్వాత చూపించకూడదా? ఇది వాళ్ళ పిల్లలు, వారికి సంబంధించిన ఫొటోస్. వీళ్ళ అమ్మ నాన్న అనుకుంటాం, అమ్మగారు నాన్నగారట. ఇది అంటే ఒకవేళ ఆల్బమ్ చేస్తే ఇది ఒక ఆలోచన. మనుషులకు ఎన్నో రకాల ఆలోచనలు కదా, వీరికి వచ్చిన ఆలోచన ఇది. వారి పాపనేమో ఇక్కడ ఉన్నవారు అనురాధ, ఈమెనే అనురాధ. వాళ్ళ హస్బెండ్కు ఈమె ఎన్ని మార్కులు వేస్తామంటే, ఎన్ని వేస్తారు మీ హస్బెండ్కి? 100కి ఎన్ని వేస్తారు? 99 పాయింట్స్. మరీ ఎక్కువ కొంచెం. ఎంత మ్యాథ్స్ టీచర్ మీరు? మ్యాథ్స్ టీచర్ కంపల్సరీ మ్యాథ్స్లో ఉన్నట్టు ఖచ్చితంగా 100 కూడా వేయచ్చు. కాకపోతే చిన్న ఉండాలి కదా, దిష్టి చుక్క అట్లా. 99. బాగున్నాయి వారి వివాహానికి సంబంధించినవి. మొత్తానికైతే ఉన్నాయి ఈ ఫోటోలు, వీటిలలో చాలా ఉన్నాయి. ఇక అంటే ఇదో రకమైన ఆల్బమ్, చాలా బాగుంది. ఇది ఏమి వర్షం వస్తే తడిచిపోయేది కాదు, ఎండ వస్తే కరిగిపోయేది కాదు. నాకు ఫస్ట్ పేపర్ యాడ్
ఇంటర్మీడియట్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంది అనుకుంటా అప్పుడు. ఆ, జాయినింగ్ ఆ. 10th అయిపోయిన తర్వాత వచ్చింది. ఏమొచ్చిందో చదువుదామా? చదవండి ఒకసారి. అంటే ఇప్పుడు అది ప్రూఫ్ నాకు ఈ టైంలో ఇప్పుడు చెప్తుంటే చిన్నప్పటి నుంచి చేసిన అంటే ఎవరు నమ్మరు కదా. అవునవును, అదే అది అదొకటి ప్రూఫ్. అందు గురించి నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. చూస్తున్నానండి. చిల్డ్రన్ క్లబ్ అంటే ఈ వారం చిల్డ్రన్ క్లబ్ ద్వారా పరిచయం అవుతున్న సభ్యురాలు ఎం అనురాధ సదాశివపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. చిత్రలేఖనంలో దిట్ట. చదువులో అనురాధ హెడ్ గే వార్ చిత్రపటం కాలేజీలో అందరి అభినందనలు పొందింది. ఈమె సంగీతంలో కూడా మంచి గుర్తింపు పొందడం మరో విశేషం. అంతేకాకుండా మనం ఉపయోగపడవు అనుకుని బయటపడేసే కాగితాలు, చెక్క ముక్కలు, కోడిగుడ్డు, పెంకులు ఇలాంటి వాటితో అద్భుత కళాఖండాలు చేసే అనురాధ భవిష్యత్తులో ఇంకెంతో గుర్తింపు పొందాలని ఆశిద్దాం. అనురాధ చిరునామా, ఇంటి నెంబర్, ఇంటి మంది. అప్పట్లో ఇప్పుడు పిన్ కోడ్ రాయట్లేదు కానీ మర్చిపోయినాం. అప్పట్లో చాలా రాసేవాళ్ళు. బాగుంది. ఇది పేపర్లో వచ్చింది వారికి సంబంధించింది. వాళ్ళు 12వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 10th అయిపోగానే సార్, అది 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, 11వ తరగతి 11 వచ్చింది. అప్పటికే అవన్నిట్లో ఆకుల పైన ప్రతి దానిపైన రాసిరు కదా కోడిగుడ్డు పెంకులని. మీ గురించి కోడిగుడ్డు పెంకులు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. అక్కడక్కడ వచ్చినాయి కానీ ఎందుకో వీరంతా ప్రాచుర్యానికి ప్రాముఖ్యానికి వాటికి కొంచెం వస్తారు. ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. స్టార్ట్ అయింది కదా, ఇంకేంది పాఠ్య ప్రణాళిక బాగుంది. 2019 టీటీసీ డ్రాయింగ్ ఏ సెక్షన్ ఇక్కడ వీరిది. చూడండి, ఆమె టీచర్ ఉద్యోగం చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంకో ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. అంటే చదువుకోవాలి ఉండాలనేది మనం ఒకరిని అనాలని ఇక్కడ ఉద్దేశం కాదు కానీ టైం మనం సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఈటీవీ సీరియల్ ఏదో సంథింగ్ ఏదో టీవీలో ఆ టీవీలో ఏ టీవీలో ఓ టీవీలో కానీ ఆ సీరియల్ చూస్తూ మనం ఒక్కొక్కసారి దాంతోనే గడిపేస్తూ ఉంటారు. ఆ సీరియల్ ఎపిసోడ్ మిస్ అయితే కనుక యూట్యూబ్లో ఉందేమో అని వెతుకుతారు, ఫోన్ చేసి మరీ కనుక్కుంటారు. కానీ ఈవిడ మాత్రం ఇట్లా ఉద్యోగం అంటే మామూలు మాటలు చెప్పాలంటే ఉండాలి సార్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. వద్దంటున్నా. మీరు చూస్తారా టీవీలో సీరియల్ చూస్తారా? ఎప్పుడో ఒకసారి. మరి అదే మరి అంటే చూస్తాను ఉంటే, అంటే టీవీ ఇప్పుడు ఉంటే ఆటోమేటిక్గా చూస్తాను సార్. నేను అందుకు నుంచి అటు వ్యాపకం అటు పోవద్దు అన్న ఉద్దేశంతో టీవీ అవాయిడ్ చేశాను. ఏంటి సార్? మొత్తంగా క్రమశిక్షణతో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఆ పద్ధతులు అలవాట్లు అన్నీ పిల్లలను చిన్నప్పుడు మనం ఎట్లా తయారు చేస్తామో పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంత అద్భుతంగా తయారవుతారు. అంటే పెంపకంలో ఒకటి, రెండోది మనకు కూడా స్వతహాగానే ఉండాలి. ఎట్లా జీవితంలో మనం ఏం కావాలి, మన లైఫ్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలన్న దాంట్లో మనది కూడా ఒక పాత్ర, మనదే అసలైన పాత్ర ఉంటుంది. అందరూ ఏదో నిజమైన జీవితంలో మేడం జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో సాధిద్దామని అనుకుంటారు, వదిలేసిపోతారు. వదిలేయకుండా కంటిన్యూ చేయడానికి మిమ్మల్ని ముందరకు నడిపించింది ఏమిటి? ప్రశంసన, పట్టుదలన, లేకపోతే జీవితంలో ఒక అలవాటుగా మారింది కాబట్టి అది ముందుకు తీసుకొని పోయిందా? ఒకటి లేని దాని గురించి ఏదో పాకులాడుకుంటూ వెళ్ళి, ఇప్పుడు నాకు టీటీసీ అన్న కోరిక ఉంది. దానికోసం వీళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులకు బాధ పెట్టి నేను వెళ్తా చేస్తాను మొండి లెక్కలు చేయొచ్చు. చిన్నపిల్లలు నా టైంలో చేయొచ్చు, పంపించే వాళ్ళేమో. కాకపోతే అది లేదు, అది మనసులో అట్లనే ఉంది. కాదు, పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి కొంచెం. అప్పుడు అవకాశం లేదు, వెళ్ళలేము. వీళ్ళకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. నాకు ఇంకో జర్నీ కూడా పడదు అసలు. యాక్చువల్గా అంత దూరం వెళ్ళి ఉండేంత ఇది నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లాగే కోరిక, అది అట్లాగే ఉంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని నేను వినియోగించుకున్నాను. ఇప్పుడు ఇది కూడా అంతే సార్, పట్టుదల ఆదని కాదు. ఇప్పుడు మీరు మన టైం కానప్పుడు మనం పట్టుదలతో ఉండి కూడా లాభం లేదు కదా. పట్టుబట్టి ఇప్పుడు అది అయ్యే పని ఉంది ఖచ్చితంగా. దీనివల్ల మనం ఈ పట్టుదలతోని మనం ఇప్పుడు పట్టుబట్టి పని చేస్తే కరెక్ట్గా చేస్తాము అనుకున్నాం అనుకోండి, పర్లేదు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాకాలం నేను బునాలు చూసి నేను ఇప్పుడే ఇల్లు కడతా అంటే దానివల్ల లాభం ఏంటి? నష్టపోతాం. దాని గురించి కూడా కొంచెం ప్లానింగ్స్ ప్రాపర్గా మనం అది ఉండాలి, మనసులో ఉండాలి. టైం వచ్చినట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా. మీరు ఆర్థిక క్రమశిక్షణ ఎట్లుంది? డబ్బుల విషయంలో ఎట్లుంటుంది? అంటే లైఫ్ ఎందుకు మీరు డిజైన్ చేసుకున్న లైఫే చాలా సిస్టమేటిక్గా కనబడుతుంది. ప్రతి దగ్గర మీరు అంటే ఒక బొమ్మ గీసే వాళ్లకు ఏ కలరు ఎంత మోతాదు వాడాలి, ఏ పెన్ను ఏ పెన్సిల్ వాడాలి, ఓకే, తర్వాత ఏ టైంలో చేస్తే బాగుంటుంది అని ఒక ప్రణాళిక ఉంటుంది, ప్లాన్, ప్రాపర్ ప్లాన్. ఇంత ప్లాన్ ఉన్న వాళ్ళు జీవితంలో చాలా విషయాల్లో ప్లాన్తోనే ఉంటారు. డబ్బులు చాలా ప్రధానమైనవి.
మాటలు ప్రధానం. నేనంటే మాటలు చెప్పుకొని బతకడం నా పని. నేను మాట్లాడవలసిందే. అటు ఇటు కావచ్చు. మీరు కూడా మాటలు ఆధారపడి ఉంటుంది. మీరు కూడా టీచింగే కదా. అవును. కానీ డబ్బుల విషయంలో ఎట్లా 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 దీన్ని ఎట్లా ఫాలో అవుతారు? ఖర్చు అనవసర ఖర్చులు ఏం చెయ్యను. ఉమ్. ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏదో మనము ఉంది కదా అని చెప్పేసి అని పోకడ వెళ్ళిపోయి దాన ధర్మాలు అతిగా చేస్తే రేపు పొద్దున మనము ఏదో అనాథలని వాళ్ళని వీళ్ళని దానం చేస్తే రేపు పొద్దున మన పిల్లలు అదే వాళ్ళకి ఇంకోటి కూడా చేయాల్సిన పరిస్థితి. అది రాయించుకోకుండా మనం మన పిల్లలకు మన ఫ్యామిలీకి మనకు కావాల్సినంత ఉంచుకుంటూ కావాల్సిన అట్లా చెయ్యాలి. ముందు కాకపోతే మనది కూడా ఉండాలి. మనం బాగుంటేనే ఎదుటివాడు బాగుంటాడు. నేను ముందు మనది చూసుకోవాలి. మనకు ఫుల్ఫిల్ చేసిన తర్వాత నువ్వు ఎంత సంఘ సేవ చేస్తావా దేశ సేవ చేస్తావా అంతే. నాకు అంతకు మించి పెద్ద కోరికలు ఏం లేవు. చేయాలి అది చేయాలి ఏం లేదు. నా పిల్లలు నా ఫ్యామిలీ అంతే. తర్వాత నాకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయపడగలిగినంత పడడం. అదే కొంత మానుకు సొంత లాభం పొరుగు వారికి తోడుపడవు. మరి సొంత లాభం ఇప్పుడు ఉంది. నేను అదే ఉద్దేశంతో ఇప్పుడు నేను చేయగలుగుతున్నా. డబ్బే కాదు కదా మనం చేయాల్సిన దాన ధర్మం అంటే. ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు సార్ మా స్కూల్లో, డెఫ్ అండ్ డమ్ అబ్బాయి. ఓకే. ఏం మాట్లాడలేడు వినడు అసలు ఏమి వినిపించదు తనకి. సో 10th అయిపోయింది. 10th క్లాస్ ఎగ్జామ్ 10th క్లాస్ వరకు రెగ్యులర్ గా వెళ్ళాడు. ఎగ్జామ్స్ రాయలేదు. ఆ తర్వాత ఇట్లాగే ఇంట్లోనే ఉంటున్నాడు. వాడికి ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇట్లానే ఏదో వాక్సన్ యూనివర్సిటీ అని ఉంది ఇక్కడ మాకు దగ్గరలో. వాళ్ళు ఏదో విలేజ్ సర్వేకి వచ్చినప్పుడు ఆ బాబు గురించి వాడికి ఏదైనా చేద్దామని అనుకున్నారు. నా గురించి తెలిసి నన్ను కన్సల్ట్ చేశారు. తప్పకుండా చేస్తానని చెప్పాను. ఆ బాబుకి ఫ్రీగానే నేను నేర్పించాను. వాడి లైఫ్ సెట్ అవుతుంది కదా. ఇప్పుడు కమర్షియల్ గా తను బర్త్డేకి కానీ మ్యారేజెస్ కానీ ఉంటాయి కదా, మ్యారేజెస్ కి గిఫ్ట్ లాగా ఇప్పుడు స్కెచెస్ వేసి ఇస్తారు. ఎంతో సంపద అంటే లైఫ్ ఇవ్వాలి సార్. వాడికి బతకడం నేర్పించాలి. బతకడానికి ఒక పూట పెట్టడం కాదు, బతుకు నేర్పించాలని నాకు కాన్సెప్ట్. ఒక అబ్బాయికి అయితే మీరు టీచింగ్ చెప్తూనే అబ్బాయికి అంటే పిల్లలకు కూడా డిస్టర్బ్ కాదు. అబ్బాయికి వల్ల ఏంటంటే అక్కడ ఉన్న హై స్కూల్ పిల్లలు కొంచెం పిల్లలు కొంచెం పిచ్చి పిచ్చిగా చదవకుండా అల్లర చిల్లరగా తిరిగే వాళ్ళు కూడా వాడిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అవును, ఆ బాబు ఏం లేకున్నా అంత మంచి డిసిప్లిన్ వచ్చి కూర్చొని చదువుకొని మంచి నేర్చుకుంటున్నాడు. మేము చదువు లేదు ఇటు ఏది లేదు అని కొంచెం చాలా మార్పు వచ్చింది. అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలు కూడా స్టార్టింగ్ పిచ్చిగా వాడిని కామెంట్ చేయాలని అదా చేసేవాళ్ళు. తర్వాత వాడిని చూసిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అతని వల్ల పిల్లలు మారింది. అక్కడ హై స్కూల్ పిల్లలు మారింది, ఇక్కడ ప్రైమరీ వాళ్ళు ప్రతి వాళ్ళు పరిగెత్తకుండా టీచర్ టీచర్ టీచర్. ఎంతో మంది ఆర్టిస్టులు ఇప్పుడు పిల్లలు. 2nd క్లాస్ పిల్లోడు సార్ ఒక బుక్ ఇస్తే మొత్తం వాడు వారం రోజులలో మొత్తం ఫుల్ అట్లా టక్క టక్క టక్క. అరే కొంచెం ఓపిక పడ్డారు, రోజుకి ఒకటి అంటే లేట్ ఇచ్చారు, నేను వేస్తాను. అంత బాగా ఇస్తాను. గ్రేట్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఈ మధ్య కొంచెం చదువు మారింది కదా బాగా. మెరికల్ లాంటి పిల్లలు వస్తున్నారు కదా గవర్నమెంట్ స్కూల్లో నుంచి. మెరికల్ లాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారు సార్. అన్ని మనకు ఉంది. మనకు బిఎడ్ లోనే ఉంటుంది. బెల్ షేప్ కర్వ్ ఉంటుంది. యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, హైపర్ టాలెంటెడ్ ఉంటారు. అది కామన్ సార్. ఓకే. ఎక్కడైనా ఉంటారు. కానీ ఎందుకో ప్రైవేటు స్కూళ్ళ కంటే నేను అబ్జర్వ్ చేసిన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు ఏమో షార్ప్ ఉంటున్నారు పిల్లలు, చాలా షార్ప్. ప్రైవేట్ స్కూల్లో రుద్ది 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 అది రొడ్డకుట్టుడు అయిపోయింది. అది నా 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 అబ్జర్వేషన్ ఇది. అంటే అన్ని స్కూల్స్ మనం ఒక సాటి కిందకి అనలేము. కొన్ని మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ లో మంచి స్కూల్ కూడా ఉన్నాయి. చాలా అదే గవర్నమెంట్ టీచర్ గా మళ్ళీ ప్రైవేట్ ను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ చేసే వాళ్ళు ఎక్కడైనా చేస్తారు. మిమ్మల్ని అంటలేదు, నా మాటగా చెప్తున్నా, లేదు అంటలేదు, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. పిల్లలు ఇప్పుడు తెలుగు బాగానే పిల్లలు చదువుతున్నారా? తెలుగు 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 రాయడం చదవడం గవర్నమెంట్ స్కూల్ ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి సార్. ఈసారి మనకి బుక్స్ మారినాయి 2 years బ్యాక్ నుండి. 2 years చాలా రోజులు అయింది, 5-6 years అయిపోయింది. బుక్స్ మారినాయి, చాలా బాగున్నాయి ఆ బుక్స్. కొత్త బుక్స్ తెలుగు అసలు ఎంత అంటే అద్భుతం. ఇది సింగిడి అంటే ఇది 10th ఒక్కొక్క బుక్ ఒక్కొక్క పేరు ఉంటుంది. క్లాస్ వైజ్ గా పేరు ఉంటుంది. చాలా చాలా బాగున్నాయి అవి. అంటే వాడు ఆ స్టాండర్డ్ 1st క్లాస్ లోనే వాడు ఓన్ గా రాయగలుగుతాడు. అంత బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇంతకుముందు మనకు వర్ణమాల నేర్పించేవాళ్ళు కదా, ఇప్పుడు అట్లా లేకుండా వర్డ్స్ తో తబలా కంజరా అని ఇట్లా నేర్పిస్తున్నారు. సో దాని వల్ల 3 letters ఆ 3 letters అట్లా నేర్చుకోవడం చాలా బాగుంది అది కాన్సెప్ట్. అనురాధ గారు ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్లుగా వారితో ఒకసారి మాట్లాడదామని, కొన్ని విషయాలైనా సరే ఈ గజిబిజీ లైఫ్లో, ఈ గజిబిజీ లైఫ్కు తర్వాత పోటీ ప్రపంచంలో కాస్త విరామంతో లేదా నెమ్మదిగా నింపాదిగా
3-4 గంటలు 5 గంటలు ఏకదాటిగా కూర్చొని నిలబడి అంత తీరిక సమయం లేని ఈ రోజుల్లో, అనుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ భిన్నంగా ఉన్నారని నాకు అనిపించింది కాబట్టి ఒకసారి వారి జీవితం ఏందో చూద్దాము. ఆ పని వరకు మాత్రమే, ఆ పని ఆ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా వచ్చింది అని చెప్పడం కోసం నా ప్రయత్నం ఇదంతా కూడా. మేడం అయిపోయింది గీయడం, ఏం రాసింది దాని మీద? సార్ అయిపోయింది సార్. ఎట్లా చూపించండి, ఫైనల్ అవుట్కమ్ ఎట్లా వచ్చింది? నాతో మాట్లాడుతూనే గీసారు కదా. అవును సార్. ఒక గంట టైం తీసుకున్నది. అంటే మీతో మాట్లాడుతున్నాను కదా, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల అవును. అట్లా అయింది. 2-3 రకాల కాన్సన్ట్రేషన్స్ అవుతాయి కదా, వేరే ప్రాబ్లం ఇది కొంచెము మనకి ఆ. ఒక జాయింట్ పైన బాగుండేది పోతుంది కదా, ఒక జాయింట్ పైన పోతుంది. అదే ఇట్లా ఇక్కడ మీకు అట్లా దీనికంటే కూడా ఇట్లా పట్టుకొని చూడండి. ఓకే, బాగుంది మేడం గీసింటూ. నాన్నకు నాన్నపై నాన్నకు నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అని ఉంది. వీరు రావి ఆకు మీద చాలా అద్భుతంగా ఉన్నాయి అక్షరాలు. రాజుల కాలంలో రాజులు రాళ్ళ మీద అక్షరాలు శిలాశాసనం, అదే సార్. మీరు ఆకుల మీద రాస్తున్నారు. బాగుందండి, చూసుకోండి. మన మీ లోగో అంటే కూడా ఇప్పుడు మీరు గీసాం సార్. టీచర్గా మీ యాక్టివిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, మీ స్పెషాలిటీస్ ఏమున్నాయి మీ వృత్తిలో? వృత్తిలో అంటే నాకు వీలైనంత వరకు మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా పేద పిల్లలు సార్. గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా కొంచెం బిలో అందుకే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో మునిపల్లి పాఠశాలలో చేస్తున్నప్పుడు డైలీ 1 అవర్ స్లో లెర్నర్స్కి ప్లస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా నవోదయ, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల వీటన్నిటికీ కోచింగ్ ఇచ్చేదాన్ని. ఆ టైంలో అసలు వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా, ఎందుకంటే అక్కడ మనకు ప్రైవేట్ స్కూల్ సిలబస్, గవర్నమెంట్ స్కూల్ సిలబస్ వేరే ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో. గవర్నమెంట్ వాళ్ళది ఇస్తారు కాబట్టి చాలామంది పేరెంట్స్ వచ్చి మా హెడ్ మాస్టర్తో రిక్వెస్ట్ చేసుకొని మేడంతో మాకు పిల్లలు కూడా చెప్పించండి అని చెప్పేసి అని వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా బస్ ఆపి మా దగ్గరకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చి ఆ టైంలో అసలు మోడల్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఎవ్రీ ఇయర్ ఒక నవోదయ చాలా వచ్చాయి సార్. అట్లా చేశాను. ఓకే, మీ వృత్తిపరంగా ఏమైనా అవార్డులు రివార్డులు ఉన్నాయా స్పెషాలిటీస్? అంటే మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది సార్. ఆ స్కూల్లో అంటే పిల్లలకు నాకు వచ్చిన దీంతో ఏంటంటే మనం ఎప్పుడైనా ఆబ్సెంట్ అయినా కూడా టీచర్ లేని లోటు తెలియొద్దు అన్నట్టుగా మొత్తం క్లాస్ రూమ్ మొత్తం పెయింట్ వేసేసి దానిపైన నేనే నా హ్యాండ్ రైటింగ్ మొత్తం రాసేసాను. టేబుల్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, సండే మండే అన్ని A to Z పిల్లలకి కావాల్సిన ప్రైమరీ అవగాహన ఏం కావాలో అది అవన్నీ కూడా మొత్తం గొడవలకి ఎటు చూసినా మనకు కనిపిస్తుంది, అట్లా రాశాను. ఓకే, మీరు దాంట్లో ఏమైనా మీ దాంట్లో ఉంటాయి కదా, మన ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి ఎడ్యుకేషన్లో? అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ప్రజెంట్ ఆర్పీగా కూడా రిసోర్స్ పర్సన్గా డిస్ట్రిక్ట్లో వెళ్ళడము, మండల్లో ఇవ్వడము, ఇంకేదైనా ప్రోగ్రామ్స్ అయితే యాంకరింగ్ చేయడము. యాంకరింగ్ కూడా చేస్తారా? అప్పుడప్పుడు చిన్నగా ఎంకరేజ్మెంట్తో అట్లా. స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది అన్నట్టు మా దగ్గర టీచర్స్ అట్లా బాగా ఎంకరేజ్ చేసి చేయాలి మీరు చేయాలి అని ఎంకరేజ్ చేస్తే అట్లా. ఓకే, సంగీతం, కవితలు, కవిత్వం రాయడం, పాటలు పాడడం ఏంటంటే ఆశ ఎక్కువ మనకి. నాకు అన్ని కావాలని ఉంటుంది. 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు అంటే కాదు, 2 పడవలు కాదు, అన్నిటి మీద ప్రయాణం చేయాలి, అన్ని అనుభవాలు మనం గెయిన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం సంగీతం, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం కూడా టచ్లో ఉంది. కవితలు కూడా రాసేదాన్ని. ఓహో, అవునా? ఏ కవితలు రాసేది? రాశాను ప్రకృతి మీద. ప్రకృతి పైన ఎక్కువ రాసేదాన్ని. కొంచెం ఆడవాళ్ళ పైన కొంచెం ఉమెన్ ఓరియంటెడ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా గుర్తులేదు సార్, అన్ని బిఫోర్ మ్యారేజ్ స్కూల్ డేస్ లో అట్లా. ఇంకా డ్రాయింగ్స్ అంటే నేను ఇంకా గేమ్స్ అవి కూడా బాగా ఆడేదాన్ని సార్. బిఎడ్ ఆ టైంలో కూడా చెస్ ఛాంపియన్ గా, షటిల్, టెన్నిస్, టెన్నికాయిట్ చాలా వాటిలో ఉన్నారు మీరు. అన్ని అంటే అన్ని ఇష్టం సార్. అన్ని మొత్తము ఏమంటారు, ప్రవేశం ఉంది కానీ ప్రావీణ్యం సంపాదించలేదేమో. ఇంకా అంటే ప్రవేశం అన్నిట్లో ప్రవేశం మాత్రం ఉంది. చాలా బాగుందండి అనురాధ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ. డాక్టర్ మేకల అనురాధ దాస్ వారికి సంబంధించి వచ్చిన నాకు ఒక మెసేజ్ గ్రూప్లో చూస్తే వారికి ఇదంతా వారి జీవితము, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఆ పని, ఈ పని, ఇన్ని పనులు, వారి గురించి నేను ఏమిటి ఎట్లా నేను కొత్తగా డెఫినేషన్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అనురాధ గారితో వారితో పరిచయము, వారి పని ఇది. మీరు నా గురించి
గురించి తెలుసుకొని ఉమ్. ఇంత దూరం కష్టపడి నా కోసం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చిన్నగా థ్యాంక్ యూ మేడం. చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ, బాగుంది, చాలా ఆర్ట్ బాగుంది. వర్క్ తో మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నో నాయిస్, ఓన్లీ వాయిస్. Thank మైక్ you. టీవీ లోగో వారు గీసిండ్రు. ఇట్లా చెప్పిన నేను మేడం ఇట్లా మీకు సంబంధించిన ఒక మెసేజ్ నాకు వచ్చింది, మరి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే ఏమంటారు అన్న వారిని. రండి అన్నారు కానీ మైక్ టీవీ గీస్తారని నాకు తెలియదు మరి. బాగుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.